జడ అందరూ వేసుకోవాలమ్మా. ఒకప్పుడు మగవాళ్ళు కూడా జుట్టు కత్తిరించుకునేవారు కాదు. సుమారుగా 250, 300 ఏళ్ల క్రితం దాకా మగవాళ్ళందరికీ కూడా జుట్టు ఉండేది. ప్రాచీన శిల్పాల్లో చూస్తే మగవాళ్ళందరూ ముడులు వేసుకున్నట్టు, జడలు వేసుకున్నట్టే కనపడుతుంది, మగవాళ్ళు కూడా. అయితే ఆంగ్లేయుల పరిపాలన ఇత్యాదుల కారణంగా వాళ్ళు కత్తిరించుకున్నారు. ఆడపిల్లలు 200 ఏళ్ళు ఆలస్యంగా కత్తిరించుకున్నారు అంతే. కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని మాత్రం నిర్ధారణగా చెప్పచ్చు. కనీసం ఆడపిల్లలన్నా జడ వేసుకుంటే సంప్రదాయం కొనసాగుతుంది. ఎందుకంటే సంప్రదాయం కొనసాగించేది ఆడవాళ్లే కదా, మగవాళ్ళు కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. అందువల్ల ఈ జడగా వేసుకోవడంలో ఉన్న విశేషం ఏమిటంటే, మనకి ఇటుపక్క ఈడానాడి, ఇటుపక్క పింగళానాడి ఉంటాయి. మధ్యలో కనపడకుండా సుషుమ్న ఉంటుంది. దీనికి సంకేతంగానే 3 పాయలు తీసి జడ అల్లితే 2 పాయలే కనపడుతూ ఉంటాయి, సుషుమ్న కనపడకుండానే ఉంటుంది. ఈ 3 నాడులు కలిసినటువంటి దాన్ని కుండలిని అంటారు. ఈ కుండలిని తోక మీద నిలబడ్డ సర్పాకారంగా ఉంటుంది కనుక సర్పం యొక్క శిరస్సు ఇక్కడ ఉంటుంది. మూలాధారం చివర మొట్టమొదట్లో వెన్నుపూస చివరి భాగంలో తోక ఉంటుంది. ఇక్కడ ఈ వెనకాల ఇక్కడ ఉండేటటువంటి సర్పం శిరస్సుకు సంకేతంగా నాగరం అనేటటువంటి ఆభరణం ధరిస్తాం. నాగ ఆభరణమే నాగరం. ఇటుపక్క నాగరం, ఇటుపక్కనేమో చంద్రుడు, ఇటుపక్క సూర్యుడు. ఇప్పటికీ కూడా నృత్యం చేసేవాళ్ళు తప్పనిసరిగా అవి ధరిస్తూ ఉంటారు. పూర్వకాలం అందరూ ధరించేవారు. సూర్యుడు, చంద్రుడు, నాగరం 3 ధరించేటటువంటి పద్ధతి ఉండేది. ఇదేమో చంద్ర సంబంధమైన నాడి, ఇదేమో సూర్య సంబంధమైన నాడి. ఇలా 3 పాయలు తీసి జడ అల్లుకోవడం వల్ల ఈ రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ రెండింటి మధ్య ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది అని చెప్తారు.